కుమ్మర జాతర ఘటనలో 2 నెలల పసికందు మృతి అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఆ పసిపాప తల్లి ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు ఆ రోజు ఏం జరిగింది జాతరలో? దర్శనం చేసుకోవడానికి పోయినాము. మా ఫ్యామిలీ మేము అందరం కలిసి దర్శనం చేసుకోవడానికి వెళ్తే అక్కడ మేము దర్శనానికి చేసుకోవడానికి లోపలికి వెళ్తుంటే శ్రీనివాస్ రెడ్డి గేట్ వేసేసారు. ఇట్లా గేట్ ఎందుకు వేసారు అని అడిగితే 100 రూపాయలు ఇస్తేనే లోపలికి రానిస్తాము, లేకుంటే రానియమని చెప్పేసారు. చెప్పేసిన తర్వాత మాకు టికెట్ అన్న టోకెన్ అన్న ఇవ్వండి అని అడిగినాము. చాలా దుర్భాషలు ఆడిరు. ఇంకా మేము అక్కడి నుంచి వచ్చి కింద చెట్టు దగ్గర కూర్చున్నాం. చెట్టు దగ్గర కూర్చున్న తర్వాతకి మా ఆయన వచ్చిండు 5 గంటలకి, ఇంకా ఇంటికి రాలేదు అని. మా ఆయన వచ్చిన తర్వాత మేము మా ఆయన దగ్గర ఇట్లా జరిగింది జాతరకు వస్తే అని చెప్పేసి ఇంకా మేము బాధపడుతుంటే ఆయన చూడలేక నేను అడిగొస్తా అని వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళేసి ఇట్లా ఎందుకు చేసిరు రెడ్డి అని మా ఆయనని అడిగితే అక్కడ మా ఆయనని పట్టుకొని కొట్టేసారు. కొబ్బరికాయల రూమ్లో కొట్టేసారు. కొడుతుండగా ఈయన అరుస్తున్నప్పుడు మేము పోయినాము. కొడుతున్న బాధలో మా అత్తమ్మ వెళ్ళిపోయింది లోపలికి. బయట మేము పాపను పట్టుకున్నా, నేను పాపను పట్టుకొని కొట్టొద్దు అని అరుస్తున్నాగా కూడా వాళ్ళు పట్టించుకోకపోతే పాప ముఖమన్న చూసి వదిలిపెట్టండి అని చెప్పేసి పాపని వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టేసి పాపని తన్నేసిరు. పాపని ఇట్లా తంతే 2 మీటర్ల దూరం పడేసింది. అప్పుడు పాపకు ఏం కాలేదా మరి తర్వాత? అయితే అప్పుడు పాప గట్టిగా ఏడుస్తుంది అని చెప్పేసి పాలకు పెట్టుకున్నప్పుడు ఇంకా అప్పుడు పాలు తాగింది, మంచిగానే ఉంది అనుకున్నాము. వీళ్ళు దెబ్బలకి తట్టుకోలేక మా ఆయన పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు లాస్ట్ మూమెంట్లో వచ్చిర్రు. అంటే 5:30 నుంచి జరుగుతుంటే 8:30కి పోలీసు వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళ దెబ్బలు వాళ్ళు కొడుతుంటే వాళ్ళ నుండి మా ఆయనని వాళ్ళు కొట్టొద్దు అని చెప్పేసి ఆపేసి వాళ్ళు ప్రైవేట్గా ఒక వెహికల్ మాట్లాడిరు. ఎక్కడికి వెళ్తారు అంటే మాకు కుమ్మెరకి రావద్దు, వస్తే చంపేస్తామని బెదిరించిరు సర్పంచ్ వాళ్ళు అని చెప్పేసి మేము కుమ్మెరకి వెళ్ళము సార్ అని చెప్పినాం. సరే అని చెప్పేసి ఇంకా నాగర్ కర్నూలు వెళ్తామా అని చెప్తే మాకు వెహికల్ మాట్లాడి నాగర్ కర్నూలుకి పంపించిన తర్వాత మేము అక్కడ దిగి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ పట్టించుకోలే. మాకి 3 సార్లు పోయినా 3 సార్లు పట్టించుకోలేదు. ఇంకా లాస్ట్కి హాస్పిటల్ పోయి రండి అని చెప్పిర్రు. వీళ్ళిద్దరికి హాస్పిటల్ చూపించినాం. అప్పుడు పాప మాకు కొంచెం మంచిగా అనిపించింది. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా పాపని చూపించలేదు. తర్వాత వీళ్ళకి హాస్పిటల్ పోయి వచ్చిన తర్వాత కంప్లైంట్ ఇచ్చినాం. ఇంకా వాళ్ళు తీసుకోలేదని చెప్పేసి ఇంకా ఆ రోజు బస్ స్టాండ్లో పడుకున్నాం. మరుసటి రోజు పోయినాం, అప్పుడు కూడా తీసుకోలేదు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా అక్కడనే ఉన్నాం. పాపకి ఇంకా కొంచెం ఆయాసం అవుతుంది, పాలు సరిగా తాగట్లేదు. మా దగ్గర ఉన్న మందులు వేసిన తర్వాత కొంచెం పాలు తాగింది. సరే తాగుతుంది అని అనుకున్నాము. ఇంకా మేము స్టేషన్కి వెళ్ళి పొద్దున్నుంచి సాయంత్రం దాకా అక్కడనే ఉన్నాం. ఆ రోజు కూడా మేము ఇచ్చిన కంప్లైంట్ తీసుకోలేదు అని చెప్పేసి ఇంకా ఆ రోజు మాకు ఎక్కడ పోవాలన్నా దారి లేదు. అక్కడ భయంతో ఇంకా మేము హాస్పిటల్ బయట పడుకున్నాం, గవర్నమెంట్ హాస్పిటల్ బయట. 20 తారీఖు రోజు కూడా మళ్ళీ పోయిన తర్వాతకి ఇంకా మీరు రాసి ఇవ్వండి, మేము తీసుకుంటాము అని చెప్తే మేము రాసి ఇస్తామని చెప్పిన తర్వాతకి మేము రాసినాము. మేము కంప్లీట్ చేసి ఎస్ఐ గారికి ఇవ్వబోతుంటే కొంచెం ర్యాష్గా మాట్లాడిండు ఎస్ఐ. ఇట్లా మాట్లాడిన తర్వాతకి ఇంకా మేము అయినా సరే వాళ్ళ మాటలు పట్టించుకోకుండా కంప్లైంట్ ఇస్తే తీసుకొని పేపర్ టేబుల్ పైన పడేసిండు. పట్టించుకోలేదు అని చెప్పేసి ఆ రోజు కూడా నైట్ అయింది సార్. పొద్దునంగా పోతే మాకు సాయంత్రం నైట్ దాకా అక్కడనే 9-10 గంటల దాకా కూర్చోబెట్టుకుంటుండ్రు. ఏమన్నంటే పొద్దునకి రాండి అంటారు. ఆ రోజు 20 తారీఖు రోజు కూడా మాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియక హాస్పిటల్ బయట పడుకున్నాము. పాపకి ఇంకా ఆయాసం ఎక్కువ అయిపోయింది. మందులు వేస్తున్నప్పుడు ఒకటి మాత్రమే కొంచెం మంచిగా అనిపిస్తుంది, తర్వాత ఆయాసం అవుతుంది. ఇంకా ఆ రోజు కూడా 20కి హాస్పిటల్ బయటనే పడుకున్నాము. ఇంకా పొద్దున్నే పాపకి కొంచెం 5:30కి ఇట్లా ఆయాసం ఎక్కువ అవుతుండడం వల్ల మేము పాపని తీసుకొని లోపలికి పోయినాం. సార్ వాళ్ళకి కలవడానికి చూస్తున్నారు. వాళ్ళు చూస్తున్నాక వాళ్ళు చూసిన తర్వాతకి ఇట్లా ఇంకా
మొత్తం 6 అయింది. 6 గంటలకి ఇంకా పాప లేదని చెప్పేసి, పాప చనిపోయిన తర్వాతకి కూడా మేము స్టేషన్కి వెళ్ళినాం. స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ తీసుకోండి సార్ అని చెప్తే సిఐ సారు కంప్లైంట్ అనుమానం ఉంది అని రాయండి కానీ వాళ్ళ పేర్లు రాపియొద్దు అని చెప్పారు. పేర్లు ఎందుకు, పేరు అశోక్ రెడ్డి, పేర్లు ఎందుకు రాపియవద్దు సార్, మాకు డౌట్ వాళ్ళు తన్నిన మధుసూదన్ రెడ్డి తన్నిన తర్వాతనే ఇట్లా అయ్యింది మా పాపకు అని చెప్తే రిటర్న్ మా మీద కేసు పెట్టమని చెప్పారు. రిటర్న్ కేసు పెట్టండి తల్లిదండ్రుల మీద, వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం ఈ మాట చెప్పేసిరు. మాకేం చేయాలనో తెలియలేదు సార్, ఇంకా ఏం చేయాలనో తెలియక బయట ఏడుచుకుంటూ కూర్చున్నాం మేము. ఇంకా ఇట్లా సమాజానికి ఇంకా చూసిన వాళ్ళు ఊక ఉంటారా సార్, పోస్ట్ చేసుకుంటా అది చేసుకుంటా ఉంటారు కదా, అట్లా ఇంకా సార్కు విశారదన్ సార్కి తెలిసింది. సార్ వచ్చిన తర్వాతకి ఆ సారు మాట్లాడిన తర్వాతనే మా కేసు పట్టించుకున్నారు. సార్ వచ్చి మాకు ధర్నా చేయించిన తర్వాత అప్పుడు పట్టించుకున్నారు. సారు రాకముందు మమ్మల్ని ఒక్కళ్ళు కూడా పట్టించుకోలే. కుక్కల లెక్క 3 దినాలు తిరిగిరు. 4వ రోజు కేసు తీసుకున్నారు సార్ వచ్చిన తర్వాతనే. అంతకుముందు మా కేసు అయితే పట్టించుకోలేదు ఎవ్వరు కూడా. అంటే ఆలయం దగ్గర మేము ఎలాంటి టోకెన్లు ఇవ్వలేదు, డబ్బులు కూడా వసూలు చేయలేదనే అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు. పైగా గణేష్ మా పైన దాడి చేశాడు, తలకు గాయమైందని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు, దాని మీద కూడా కేసు ఫైల్ అయింది. అయితే సార్ ఎవరు శ్రీనివాస్ రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఏసు మధుసూదన్ రెడ్డి, ఈ 4 కలిసి నా భర్తను కొడుతున్నాగా నా భర్త కింద పడిపోయిండు. కింద పడిపోతే కొబ్బరికాయలు తీసే రాడు ఉంటుంది, నార తీసే రాడు, ఆ రాడు తీసుకొని గొంతు మీద కాలు పెట్టి రాడుతో పొడవబోతుంటే నా భర్త ఇట్లా వాళ్ళ కాలుని ఇట్లా దొబ్బేసరికి ఆయన కింద పడిపోయిండు. అట్లా రాయి తగిలింది కానీ నా భర్త కొట్టలేదు సార్. ఇంకొకటి అంశం, గణేషే వాట్సాప్ గ్రూప్లో బూతులతో తిట్టినటువంటి ఒక ఆడియో పెట్టిండు. దాన్ని ప్రశ్నించినందుకే నా పైన దాడి చేసిన అనేటువంటి అంశాన్ని శ్రీనివాస్ రెడ్డి కూడా కంప్లైంట్ చేసిండు. మీరేం చెప్తారు సార్? నేను గ్రూప్లో ఏం పెట్టలేదు సార్. ఒకటి ఏమంటే మీరు ఇట్లా మా వాళ్ళని ఇట్లా అన్నారు కదా, రిటర్న్ నేను ఉడకంగా ఇట్లా ఉన్నా కదా, ఇంత తక్కువ ఇట్లా మీరు ఎంతైనా పెద్దోళ్ళు అట్లా అంటే ఇట్లా మాడలు అన్నారు కదా అన్న, నేను ఉడకంగా రిటర్న్ అంటే ఎంత అది బాధ అనిపిస్తుంది. ఇట్లా అనవచ్చా అని నేను ఇట్లా అన్న పట్టుకున్నారు. ఇక ఇది అన్నీ నేను పోయినా ఖాళీ ఇట్లా అంటారు. ఇప్పుడు నువ్వు అనిపి అడిగి పట్టుకొని ఎంతమంది అంటే అన్న చెప్పలేను, పేర్లు మాత్రం గుర్తుపెట్టుకొని 20-30 మంది కొడుతారు. అందులో జాతరకు వచ్చినటువంటి వాళ్ళు ఉడకంగా వేరే ఊర్లో ఉంటారు కదా, వాళ్ళు ఉడకంగా ఎత్తున్నారు. పేర్లు మాత్రం 10 మంది అట్లా గుర్తున్నది కానీ 20-30 మంది కొట్టారు మనల్ని. ఇప్పుడు రిలే దీక్షలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ డిమాండ్ ఏంది అసలు, మీరేం కోరుకుంటున్నారు? మేమేం కోరుకుంటున్నామంటే మా పాపకు ఏదైతే జరిగిందో వాళ్ళకి మాత్రం శిక్ష పడాలి. ఇప్పుడు 2 నెలల పాప మాది, మా లెక్క వేరే తల్లులకు కూడా ఇట్లా జరగకూడదు. ఇప్పటి నుంచి ఇట్లా జరగకూడదు. మేము ఏడ్చినట్లు ఇంకో తల్లి ఏడవకూడదు. మాకు కావాల్సింది ఇది ఒక్కటి, మా పాపకి ఎవరైతే ఈ మధుసూదన్ రెడ్డి ఎట్లయితే చేసిండో ఆయనకు మాత్రం శిక్ష పడాలి. వేరే తల్లికి మాత్రం మా లెక్క కడుపు గోస ఉండకూడదు సార్. మొత్తంగా చూస్తే తాను పడినటువంటి గోస ఏ తల్లి కూడా పడకూడదు అనేటువంటి అంశాన్ని మౌనిక అయితే చెప్తున్నారు. నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటిదాకా తమ పోరాటం కొనసాగుతుందనే అంశాన్ని అయితే స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, TV9 నాగర్ కర్నూలు జిల్లా నుంచి.